అనుకుంటూ వచ్చాను మహారాజా నా పెళ్లికి. వచ్చిన చుట్టాలకు నేను చిన్న చూపు చూడలే, పెద్ద చూపే చూసిన. ఏమన్నా లేను నా నేనేమన్నా చిన్న చూపు చూడనికే పెద్ద చూపే చూసిన. వచ్చిన చుట్టాలకు నేను ఏం తక్కువ చేపించిన 16 పుట్ల ఒడ్లు మిల్లి పట్టించిన. 16 పుట్ల ఒడ్లు మిల్లి పట్టించి గంజుల బువ్వంతా సరిపోదని చెప్పి సెర్ల బియ్యం బార ఒప్పించిన, తూము కింద మంట పెట్టించిన. ఉడకమంట ఉడికింది నీ బువ్వ, కాకపోతే కుయ్య కుయ్య ఉప్పుకుంటూ ఉడికింది మహారాజా. ఇక అందులో కూరగాయలు జోరుదారు కూరగాయలు చేసిన. ఏం కూరగాయలు అనుకున్నావు? బర్రె పుర్రు, నేతి ఒట్టు, పచ్చల పియ్యి, గాడిదలద్ది, గుర్రంకుంటూ, మేకనాథం, మేకతోలు, గాసుల పోసి తాలింపు పోసి పెట్టించిన. ఎక్కడ హైదరాబాద్లో పోసి పెడితే వరంగల్ మండి బజార్కి వచ్చింది కూరగాయల వాసన. కమ్మగా తీయగా పుల్లగా చింతకాయ తిన్నారు. నీ తిండి కాకపోతే ఏమో తిండి తిన్నారు మహారాజా. వచ్చిన చుట్టాలందరూ లైన్ మీద కూర్చోబెట్టిన. లైన్ మీద ఎట్లా కూర్చోబెట్టిన అనుకున్నావు? గుండ్రవుతులు కాల్చి, గుద్ద కిందేసిన, సూదులు కాల్చి, సుక్కబొట్టు పెట్టిన, దబ్బుడాలు కాల్చి, కాటికి పెట్టించిన, తల కొరిగించి, సిగముడిపించిన, పండుడ కొట్టించి, తమలపాకులు వేపించిన. షబ్బాసు వెంకటరామణ నీ పెళ్లి అంటే పెళ్లి కాదు వెంకటరామణ అని పట్టరు. వచ్చిన చుట్టాలకు విస్తర్లు కుట్టినా, తుమ్మాక విస్తర్లు కుట్టినా, చింతాకు డొల్లలు కుట్టినా. తుమ్మాక విస్తర్లు, చింతాకు డొల్లలు కుట్టి లైన్ కూర్చోబెట్టి పులిచే రాకులతో అన్నం వడ్డిస్తుంటే నీ అన్నం చల్లగుండా తోడా పెట్ట అన్నం. పొద్దు మూకదు, అన్నం ఒడవదు. పొద్దుగా 6 గంటలకు వస్తున్న మర్తలకు 1 గంట వరకల్లా ఇద్దరికి ఒక్క మెతుకు గుద్ద వలగ పెట్టించారు అన్నం తిని మొగోళ్ళు లేస్తుంటే మొగోళ్ళ మొలదారాలు పుట్ర అయిపోతున్నాయి. ఆడవాళ్ళ రైక ముళ్ళైతే పుసుకుసిపోతున్నాయి. అక్కడికి మా అత్త మా మామ చూసి అనుకొచ్చారు కదా, అల్లుడా నువ్వు ఇంటికి పెద్ద అల్లుని పెట్టివి, మా ఇంట్లో కుడికాయలు పెట్టాలుడా, మాకు ఇంటి నిండా లచ్చిం కొట్లాడతాడు అనుకొచ్చింది మా అత్త. కుడికాయలు పెట్టబోయి మా అత్తగారు ఇంట నేను ఎడమకాయలు పెట్టినా. ఎడమకాయలు పెడితే మా అత్తగారు సంసారం ఎట్లా పొంగింది? పాలు పొంగినట్టు పొంగింది మా అత్తగారి సంసారం. సుక్కల పర్వతం పెరిగింది మా అత్తగారి సంసారం. ఎట్లా పెరిగింది మా అత్తగారి సంసారం? పెద్ద బావని పెద్ద పులి కొట్టింది, చిన్న బావని చిత్తగండు కొట్టింది, నడి బావని నాగుమాంగ గడిచింది, దొడ్డడావులు దొంగలు దోసుకపోయిండు, ఇల్లిగిరి పెట్టింది, పందిరి పచ్చబడ్డది, మా మామ నీళ్ళు పోసుకుండు, మా అత్త సమృద్ధి, నా పెళ్ళం ప్రసిద్ధి అయింది. లక్ష్యం కాకపోతే బిడ్డను కనగానే అయిపోయినా గిటువంటి అల్లుడు దొరకాలి అత్తలకు. ఆగడికి మా అత్తన పట్టింది, అల్లుడా నువ్వు బంగారం వస్తుంటే అడుగు, నా ఇంట్లో పెట్టడం, నేను సమృద్ధగాటం, మీ మామ నీళ్ళు పోసుకోవటం. మళ్ళీ మీ మామ ప్రసిద్ధి అయితే నీ అదృష్టాన బిడ్డ పుడితే మళ్ళీ నీకే ఇస్తా అల్లుడన పట్టింది మా అత్త. ఇటువంటి అల్లుడు పోతే దొరకడని చెప్పి మా అత్త మా మామ కొమటింటికి పోయి సొక్కము నూనె, కంట్లము నూనె, అరకెల నూనె పట్టుకొచ్చి వాకింట్లో కూర్చోబెడతా లోకులు చూస్తారని మూలింట్లో కొండపోయి మూలవాసం కడ నన్ను వంగబెట్టి నా 2 పిర్రలు పాయ తీసి, నా 2 పిర్రల చంద్ర దీపం పెట్టి మా అత్త మా మామ మొక్కుడు. మళ్ళీ నాకు అల్లుడు దశమంతుడు, బుద్ధిమంతుడు, జ్ఞానస్తుడు, పోత దొరకడు, సత్య పుట్టడు, దశగల పిలగాడని చెప్పి వంగి మొక్కుతుంది మా అత్త 2 చేతుల జోడించుకుంటా. అల్లుడు తెలివికల పిలగాడు పోతే దొరకడని చెప్పి.